హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవిశ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి. మీరు ఇప్పుడే కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. నేనైతే ఈరోజు పాలకూర శనగపప్పు కాంబినేషన్లో కర్రీ అయితే చేస్తున్నా అండి. దీనికోసం ముందుగానే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కొంచెం శనగపప్పు తీసుకొని దీన్ని కూడా శుభ్రంగా కడుక్కొని నానబెట్టేసుకున్నా అండి. ఇక్కడ వచ్చేసి పాలకూరని అయితే శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కర్రీ అయితే స్టార్ట్ చేద్దామండి. మనం దీనికోసం అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టాను. ఆల్రెడీ ఆయిల్ కూడా వేసేసాను. ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ అయితే వేడెక్కింది కదండి. ఇప్పుడు దీనిలో అయితే ముందుగా ఈ పోపు దినుసులు అయితే వేసేస్తున్నాను. పోపు దినుసులు అయితే ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాము. ఈ ఉల్లిగడ్డలు అయితే మగ్గిపోతున్నాయి కదండి. దీనిలో అయితే కొంచెం పసుపు అయితే వేసేసుకున్నాము. వేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నామండి. దీన్ని మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. అయితే చూద్దామండి. ఉల్లిపాయలు అయితే మగ్గిపోతున్నాయి కదా. ఇప్పుడు దీనిలో అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నామండి. కొంచెమే అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. దీనిలో కర్రీకి సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడే వేసేస్తున్నా అండి. నేను కొంచెం తగ్గించి వేసేసుకోవాలి. పాలకూర కదా, పాలకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు దీనిలో అయితే మనం పాలకూరను అయితే వేసేసుకున్నాము. దీన్ని అయితే చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. మగ్గిపోతుంది పాలకూర కూడా. పాలకూర మగ్గిపోయింది కదండి. ఇప్పుడైతే ఈ శనగపప్పును అయితే వేసేస్తున్నాను. ఆల్రెడీ వాటర్ అంతా వంపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. దీన్ని అయితే వేసేసుకొని మంచిగా కలిపేసుకుందామండి. కలిపి సింగ్లో పెట్టి ఉడికించుకోవాలండి. శనగపప్పు ఉడకాలి కదా మనకి. అది అయితే ఉడికిపోయిందండి. ఆల్రెడీ ఆయిల్ కూడా పైకి వచ్చేసింది చూసారా. శనగపప్పు చూసారా చక్కగా ఉడికిపోయింది మంచిగా. ఇప్పుడు దీనిలో అయితే కారం వేసేసుకుందామండి. మన టేస్ట్కి సరిపడా కారం అయితే వేసేసుకున్నాను. కొంచెమే కదా, అందుకే నేను కొంచెమే వేసేసాను కారం కూడా. అలాగే దీంతో పాటుగానే కొంచెం ధనియాల పొడి వేస్తున్నా అండి. ఒక పావు స్పూను ధనియాల పొడి వేసుకుంటున్నాను. ధనియాల పౌడర్ వేస్తే బాగుంటుందండి. దీన్ని చక్కగా కలిపి మూత పెట్టేస్తానండి. చూసారు కదండి, కర్రీ చక్కగా రెడీ అయిపోయింది. బాగా మంచిగా ఉడికిందండి. శనగపప్పు కూడా. స్టవ్ అయితే ఆపేసానండి. చాలా బాగుందండి కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.